రథసప్తమి స్పెషల్ పాయసాన్ని ఎలా చేయాలో చూద్దాం. అమృతం కంటే గొప్పగా ఉంటుంది. దాన్ని ఎలా చేయాలంటే ఒక ఇతర పాత్రకి పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టుకోవాలి. బియ్యానికి నెయ్యి రాసి కలిపి పక్కన పెట్టుకోవాలి. పాత్రలో పాలు పోసుకొని పాలు పొంగి పొరినాక బియ్యం 3 గుప్పులు వేసుకోవాలి. మన ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమంది పేర్లు చెప్పుకుంటూ ఒక్కొక్కరికి 3 సార్లు ఇలా కొద్ది కొద్ది బియ్యం వేసుకోవాలి. అన్నాన్ని ఇలా మెత్తగా ఉడికించుకోవాలి. అన్నం మెత్తగా ఉడికినాక 1/2 కప్పు బియ్యంకి 3/4 కప్పు బెల్లం వేసుకోవాలి. బెల్లం వెంటనే కదపకూడదు. అలా కదిపితే పాలు విరిగిపోతాయి. బెల్లం కరిగినాక మెల్లగా ఈ విధంగా కలుపుకోవాలి. బెల్లం అంతా కలిసేలాగా ఇలా కలుపుకోవాలి. మధ్యలో ఒక్కొక్క స్పూన్ నెయ్యి వేసుకుంటూ మొత్తం మీద 3 స్పూన్లు నెయ్యి వేసుకుంటూ కలుపుకోవాలి. ఇలా అంతా నెయ్యి వేసుకొని కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. తవాలో 3 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని డ్రై ఫ్రూట్స్ వేసుకొని ఫ్రై చేసుకొని పాయసాన్నం వేసుకొని కలుపుకొని ఆ సూర్య భగవానికి ప్రసాదంగా నివేదించాలి. వీడియో నచ్చి సబ్స్క్రైబ్